హాయ్ ఫ్రెండ్స్, పెద్ది రెండో పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ మాట విని బ్రోకర్ చెంప పగలగొట్టిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకా బస్ స్టాప్లో అమ్మాయి చక్రి ఫోన్ నెంబర్ అడగడంతో కన్నా అయితే ఒక్కసారిగా డీలా పడిపోతూ ఉంటాడు. ఏంటి మీరు వచ్చింది నా కోసం కాదా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కన్నా. అప్పుడు నేను మీకోసమే చూస్తున్నాను, రోజు కాలేజీలో కూడా చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే, మరి నన్నెందుకు చూస్తున్నారు అని చెప్పేసి కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ అమ్మాయి ఏమొంచి, అది నేను మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని కలిసి మీ అన్నయ్య నెంబర్ తీసుకుందామని అనుకుంటున్నాము అని చెప్పేసి అనగానే కన్నా ఏమొంచి, మా అన్నయ్య నెంబర్ మీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఏం చెప్తామండి, ఆడపిల్లలకి అంత డైరెక్ట్గా మాట్లాడాలంటే ధైర్యం ఉంటుందా? అందుకే మిమ్మల్ని అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడదామని అనుకుంటున్నామని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి మా అన్నయ్యనే పిలిచి మాట్లాడొచ్చు కదా, నన్నెందుకు పిలుస్తున్నారు అంటే, నేను మీ అన్నయ్యతోనే మాట్లాడదామని వస్తున్నాను, కాకపోతే ఇంతలోపు మీరే వచ్చారు దగ్గరికి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం పర్వాలేదు ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటే, అంతలో వాళ్ళ ఫ్రెండ్ పిలవడంతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి అంతసేపు ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఉండవే, డైరెక్ట్గా చెప్పలేం కానీ ముందు వాళ్ళ అన్నయ్య కోసం వచ్చామని చెప్తున్నాం, తనకి ఎలాంటి ఫీలింగ్ ఉందో మనకు తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఎందుకే పాపం మా వాడిని అలా ఏడిపిస్తున్నావు అంటే, నువ్వు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఇంకా కన్నా ఏమోంచి డల్గా వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మి దగ్గరికి. ఇంకా మహాలక్ష్మి, ఏం రా ఏమైంది, ఎందుకు అంత డల్గా మొహం పట్టావు అని చెప్పేసి అంటూ ఉంటే, వాళ్ళు వచ్చింది నా కోసం కాదంట అని చెప్పేసి అంటూ ఉంటే, మరి ఎవరి కోసం, మరి నిన్నే కదరా చూస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఇంకా కన్నా ఏమోంచి, నా కోసం కాదంట, అన్నయ్య ఫోన్ నెంబర్ కావాలంట, అందుకని నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారంట అని చెప్పేసి అనగానే మహాలక్ష్మి, మీ అన్నయ్య ఎవర్రా, మీ ముగ్గురు అన్నయ్యల్లో ఎవరిని చూడడానికి అని చెప్పేసి అంటే, ఇంకెవరిని, నీ పక్కనే ఉన్నాడు కదా చక్రి అన్నయ్యని అని చెప్పేసి అనగానే మహాలక్ష్మి అయితే చక్రిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి అలా చూడడంతో, అయి నా గురించేనా, నా నెంబర్ అడిగిందా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును మరి ఇచ్చావా అంటే, లేదు, ఏరా అన్నయ్య ఒక అమ్మాయి సెట్ అవుతుంది నెంబర్ అడిగితే ఇవ్వనంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటే, మహాలక్ష్మి ఏంటి ఇప్పుడు మీకు ఆ అమ్మాయి కావాలా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును, నేను కూడా ఇలా ఒంటరిగా ఉండలేను కదా, ఎలాగో అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఇటేమో కేశవ గాడికి కూడా పెళ్ళైపోయింది, ఇంకా నాకు పెళ్ళైనా అవ్వలేనట్టే, అలాంటప్పుడు నేను వేరే అమ్మాయిని చూసుకుంటే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇంకా మహాలక్ష్మి ఏమొంచి, ప్రాబ్లం ఏమీ లేదు, నాకు అస్సలు ప్రాబ్లం లేదు, కాకపోతే వాళ్ళకి తెలిసి తెలియని వయసు, కాలేజ్ చదువుతున్నారు, మీలాంటి ముదుర్లతో వాళ్ళు మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఏదైనా చేస్తానని మీ భయమా అని చెప్పేసి అంటూ ఉంటే, భయం కాదు నిజమే అలానే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇదంతా ఇలా ఉండగానే పెద్ది కూడా బ్రోకర్తో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ది బ్రోకర్తో మాట్లాడుతూ ఉండగా రెండో పెళ్లి సంబంధం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, సంబంధాలు చూస్తానన్నారు కదా, ఇప్పుడేదో సంబంధం వచ్చింది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ బ్రోకర్ ఏమొంచి, ఇది మీరు చూసే ఆ సంబంధం కాదండి, ఆ అమ్మాయికి ముందే పెళ్ళయింది, ఆల్రెడీ భర్తకు విడాకులు ఇచ్చింది, ఇప్పుడు ఇంకో పెళ్లి కోసం సంబంధాలు చూడమని చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే పెద్ది బాగా ఆలోచించుకొని, నా వల్ల కేశవ జీవితం నాశనం అవ్వడం నాకు నచ్చటం లేదు, ఏ సంబంధం అయితే ఏముంది, నేను చేసేసుకోవాలి అనుకుంటున్నానండి అని చెప్పేసి బ్రోకర్కి అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి బాబు ఈ అమ్మాయినా, మీ తమ్ముళ్ళకి తెలిసిందంటే నన్ను చంపేస్తారు, నాకంత ధైర్యం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, ఏం కాదండి, వాళ్ళకి ఏమీ తెలియకుండా వాళ్ళని ఏమీ అనకుండా ఉండేలాగా అన్నీ నేను చూసుకుంటాను, ఇంతకు ముందంటే నేను మా ఫ్యామిలీ అంతటి కోసం ఆలోచించాను, కానీ ఇప్పుడు నా వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాను, అందుకనే ముందు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు పెళ్ళైపోవాలి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా, సరే బాబు, నువ్వు మీ తమ్ముళ్ళ కోసం ఆలోచించి చేసుకుంటానంటున్నావు, కానీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు సంబంధం లేదు, మీ నాన్న నన్ను చంపేస్తాడు, మీ తమ్ముళ్ళు అసలు నన్ను ఉండనిస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా కేశవ ఏమొంచి, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదండి, నేను వాళ్ళకి సర్ది చెప్తాను, అయినా వాళ్ళకి
చెప్పి పెళ్లి చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును బాబు, కానీ ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? అని బ్రోకర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, నేను మా తమ్ముళ్ళకి నచ్చచెప్తానండి. మా నాన్నగారు కూడా మిమ్మల్ని ఏమీ అనకుండా, ఏమీ చేయకుండా నేనే చూసుకుంటాను అని చెప్పేసి పెద్ది అనడంతోటి, ఆ బ్రోకర్ సరేనండి. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయండి. నేను ఆ అమ్మాయి వాళ్ళతో అంతా మాట్లాడి కనుక్కొని అప్పుడు మీకొచ్చి చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది సరేనని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళిన పెద్దితోటి మనీషా వాళ్ళ అన్నయ్య ఏమోంచి, "ఏంటి బాయ్ ఏం మాట్లాడుతున్నావు బయట ఆయనతో" అని చెప్పేసి ఉంటే, "ఏం లేదు. నాకు సంబంధాలు తీసుకొస్తారంటే తీసుకురమ్మని చెప్పాను" అని చెప్పేసి అంటుంటే, "మంచిది బాయ్. మీకు త్వరగా మంచి భార్య రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇద్దరు పనులు చేసుకొని అయిపోయాక ఇంటికైతే బయలుదేరతారు. ఇంటికి వచ్చిన పెద్ది అయితే కూర్చుంటాడు. కూర్చునేసరికి నారాయణ వచ్చి, "ఏంట్రా అలాగున్నావు? ఏం ఆలోచిస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది అంటే, "ఏం లేదు నాన్న, ఊరికే నీరసంగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటే, "సరే నేను అలా బయటకు వెళ్ళి వస్తాను" అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. అలా నారాయణ బయటకు వెళ్తుండగా బ్రోకర్ అయితే వస్తూ ఉంటాడు. "ఏంటయ్యా మళ్ళీ వచ్చావు? మళ్ళీ ఏమైనా పనికిమాల సంబంధాలేమైనా ఉన్నాయా? అవి ఇచ్చిపోవడానికొచ్చావా?" అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంకా బ్రోకర్ ఏమొచ్చి, "అది కాదండి. నేనెందుకు అలాంటి సంబంధాలు తీసుకొస్తాను చెప్పండి. నేనేం తెచ్చినా మీ వాళ్ళకే నచ్చటం లేదు. ఏం తెచ్చినా వంకలు పెడుతున్నారు. ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా దాంట్లో ఏదో ఒక లోపం చూస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్ అయితే. అప్పుడే ఇంకా నారాయణ, "ఈసారి తెచ్చే సంబంధంలో ఏమైనా తేడా ఉందని తెలిసిందో నిన్ను చంపి పారేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బ్రోకరు, "అమ్మో! ముందే చెప్పేస్తే బెటర్" అనుకోని నారాయణ తోటి, "అది కాదండి. ఇప్పుడు నేను తీసుకువచ్చే సంబంధం" అని చెప్పేసి అంటూ ఉంటుండగా పెద్ది ఎక్కడ చెప్పేస్తాడో అనుకుంటూ కంగారు పడి, "చాలా మంచిదట నాన్న. నాకు ఇందాకే ఫోన్‌లో చెప్పారు" అని చెప్పేసి, "మీరు లోపలికి రండి" అని చెప్పేసి బ్రోకర్‌నయితే లోపలికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా నారాయణ ఏమోంచి పెద్దిని చూసుకుంటూ, "ఏంటి వీడు ఇంత తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? ఎప్పుడూ పెళ్ళి అంటే భయపడేవాడు. ఈసారేంటి ఇంత కంగారు పడుతున్నాడు" అనుకుంటూ మనసులో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కాసేపటికి వాళ్ళిద్దరూ పెద్దిని ఇంకా బ్రోకర్ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా బ్రోకర్ ఏమొచ్చి, "ఆ పిల్లకి అన్నీ చెప్పాను బాబు. పెళ్లి చూపులకి ఓకే అని చెప్పారు. నువ్వు కూడా మీ వాళ్ళకి చెప్పేస్తే మనం కూడా బయలుదేరొచ్చు మంచి ముహూర్తం చూసుకొని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బ్రోకర్ ఏమొచ్చి, "ఇందాక మీ నాన్న దగ్గర మేనేజ్ చేయడం చూస్తుంటే నువ్వు ఇంకా ఇంట్లో చెప్పలేదేమో అనిపిస్తుంది. అంతేనా బాబు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. "అంతేనండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా ఆ బ్రోకర్ ఏమొచ్చి, "ఏంటి బాబు నువ్వనేది? ఏం మాట్లాడుతున్నావు? నేను ముందే చెప్పాను కదా! మీ వాళ్ళకి చెప్పి ఒప్పిస్తేనే నేను ఆ అమ్మాయితో మాట్లాడతానని. మరి మాట్లాడేమని ఎలా చెప్పావు వాళ్ళు ఒప్పేసుకుంటారని? ఇప్పుడు నువ్వేమో చెప్పకుండా కూర్చుంటే రేపు పొద్దున్న ఏమైనా తేడా వస్తే మీ తమ్ముళ్ళు నన్ను చంపేస్తారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్ అయితే. అప్పుడే ఇంకా పెద్ది, "అందుకేనండి నేను వద్దంటున్నది. నేను వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిది రెండో పెళ్ళని తెలియకుండా ఇంట్లో చూసుకుంటే చాలు. నాకు పెళ్ళైపోతుంది. నాకు పెళ్ళైపోతే నా తమ్ముడు కేశవ కూడా తను ఇష్టపడిన శైలుని పెళ్లి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. "నువ్వు మీ తమ్ముడు కోసమే ఆలోచిస్తున్నావు కానీ నీ జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించట్లేదు బాబు" అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమొచ్చి, "నా జీవితం ఏమైపోయినా పర్వాలేదండి. నన్ను మా తమ్ముళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. కాకపోతే నేను వాళ్ళని చూసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ముందు వాళ్ళకిష్టమైనవన్నీ చేయాలి కదా! తనకెంతో ఇష్టమైన ప్రేమని తన నుంచి దూరం చేయలేను. అసలే ఆ శైలు వాళ్ళ ఇంట్లో చాలా తొందర పెడుతున్నారంట" అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు. ఈ అదే బ్రోకరు. పెద్ది బ్రోకర్‌తో ఇలా అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బ్రోకర్ ఏమొచ్చి, "సరే బాబు నీ ఇష్టం. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని తెలియకుండా ఉండేలాగా చూసుకుంటాను. గానీ తర్వాత ఏమైనా అయ్యి తెలిస్తే మాత్రం అంతా బాధ్యత నీ మీదే వేసుకోవాలి. నువ్వే చెప్పొద్దన్నావని ఖచ్చితంగా చెప్పాలి" అని చెప్పేసి పెద్ది అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, "అయ్యో! మీరు మరీనండి. మీకోసం మీ మీద మాట పడనిస్తానా" అని చెప్పేసి అంటూ ఉంటే, "లేదు బాబు నువ్వు మాట పడనిస్తావని కాదు. మీ తమ్ముళ్ళు, మీ నాన్న నీ విషయంలో చాలా ఆవేశంగా ఉంటారు. వాళ్ళేమైనా నన్ను చేశారంటే నేను ఈ వయసులో భరించే శక్తి నాకు లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది, "మీరేమీ కంగారు పడకండి" అని చెప్పేసి అంటూ ఉంటే, "ఏం కంగారో ఏంటో బాబు" అని చెప్పేసి
అంటూ ఉంటాడు బ్రోకర్ అయితే. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి నేను రెండో పెళ్లి అమ్మాయిని చేసుకుంటున్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పేసి పెద్ది అంటూ ఉంటాడు. అప్పుడే బయట నుంచి వస్తున్న మహాలక్ష్మి అయితే గుమ్మం దగ్గరే ఉండి చెప్పిందంతా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది. ఇంకా పెద్ది అలా చెప్పేసేసరికి ఆహ్, ఆ బ్రోకర్ ఏమోంచి సరే బాబు నేనైతే ఇలా ఎవరికీ చెప్పను. నువ్వు మరి మనస్తాపం తెచ్చుకోకుండా మనశ్శాంతిగా ఆలోచించి ఇంకోసారి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది మీ ఇష్టమండి. మీరు ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను. ఏ రోజు తాళి కట్టమంటే ఆ రోజు కడతాను. అంతేగాని ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అయితే నా వల్ల కాదు అని చెప్పేసి పెద్ది అయితే అంటూ ఉంటాడు బ్రోకర్ తోటి. ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకునేటప్పుడే మహాలక్ష్మి అయితే గుమ్మం దగ్గర ఉంటుంది. ఏంటి సర్దకు పొమ్మంటున్నారు? ఏం చెప్తున్నారు మా పెద్దికి అని చెప్పేసి అంటూ ఉంటే బ్రోకర్ అయితే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి ఏంటి పెద్ది మీరు చెప్పేది? రెండో పెళ్ళి అమ్మాయిని చూసుకుంటున్నారా? మీకంతా ఇదేముంది? మీరు ఇంత బావుంటారు, ఇంత మంచివారు. మీరు రెండో పెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అని చెప్పేసి మహాలక్ష్మి అయితే పెద్దిని నిలదీస్తుంది. అప్పుడే ఇంకా పెద్ది అదేంటమ్మా అలా అంటావు? ఏ అమ్మాయి అయితే ఏముంది? ఇప్పటికే నాకు వయసు అయిపోతుంది. ఇంకా పెద్దమ్మాయి అయితే ఏంటి? చిన్నమ్మాయి అయితే ఏంటి? పెళ్ళయ్యుంటే ఏంటి? కాకపోయుంటే ఏంటి? అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అది కాదు పెద్ది, ఆవిడకి డైవర్స్ అయినంత మాత్రాన నువ్వు మళ్ళీ చేసుకుంటే నిన్ను రెండో పెళ్ళనే అంటారు కదా! ఇప్పుడు నిన్నలా అనుకోవటం మాకంతగా ఇష్టం లేదు. అందుకని నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇంకా మహాలక్ష్మి అన్న మాటకి పెద్ది ఏమొంచి నువ్వేమీ అనకమ్మా. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. కేశవ, శైలు జీవితం బావుండాలి అంటే నాకు పెళ్లి జరగాల్సిందే. నా పెళ్లి అవ్వడమే ఇంపార్టెంట్ కానీ ఎవరితో అయింది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి మహాలక్ష్మిని అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా మహాలక్ష్మి అయితే ఆ పంతులను చూసి ఇదంతా చేసింది మీరే కదా ఇలాంటి సంబంధాలన్నీ తీసుకువచ్చి మా పెద్దయ్య నెత్తి మీద పెడతారు. మీరేంటండి పెద్దవారు అయ్యుండి ఎవరికి ఎలాంటి సంబంధాలో తేవాలో తెలియకుండానే ఈ వ్యాపారం చేస్తున్నారా అంటూ మహాలక్ష్మి ఆయన్ని కొడుతూ ఉంటుంది. ఇంకా ఆయన చెంపదెబ్బలు తింటూ ఏంటమ్మా అలా కొడుతున్నావు? నేనేమైనా కావాలని చేశానా? మీ పెద్దయ్యే నన్ను కొన్ని రోజులు ఆగండి, ఎవరికి ఏ విషయమూ చెప్పకండి అన్నాడు. అందుకనే నేను ఆగాను. లేదంటే నేను ఇంతకు ముందే చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను అంటూ ఉంటాడు బ్రోకర్ అయితే. అప్పుడే ఇంకా మాట విని మహాలక్ష్మి ఏంటండి మీరనేది? ఏంటి పెద్ది మీరు ఇంత బాగుంటారు, ఇంత మంచివారు. మీరు పోయి ఆ రెండో పెళ్ళి అమ్మాయిని ఎలా చేసుకుంటారు? మొదట భర్తనే వదిలేసింది అంటే మీ అన్న తమ్ముళ్ళందరినీ కలిసి ఉండనిస్తుందని మీరెందుకు భ్రమపడుతున్నారు అంటూ ఉంటాడు పెద్ది అయితే. ఇంకా పెద్ది ఏమొంచి అదేమీ కాదమ్మా మా తమ్ముళ్ళని నేను ఎక్కడున్నా జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. మీరు జాగ్రత్తగానే చూసుకుంటారు కానీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది? మీకంటూ ఒక తోడు ఉంటే ఆ అమ్మాయి వాళ్ళని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంది అంటూ మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ నేను అందుకనే ఈ సంబంధానికి ఒప్పుకున్నాను అంటూ ఉంటాడు పెద్ది అయితే. అప్పుడే ఇంకా పెద్ది మొహాన్ని చూసిన మహాలక్ష్మి మీరు ఇంకొకసారి ఇలా డల్‌గా ఉన్నారంటే బాగోదు. పోన్లెండి మీకు నచ్చే తీసుకున్నారో, నచ్చక తీసుకున్నారో అదంతా మీ ఇష్టం. అది మీ డెసిషన్. ఏదైతే అది అయింది కానీ పెళ్ళయ్యాక తనని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి అన్న మాటకి పెద్ది ఏమొంచి సరేనమ్మా నువ్వెలా చెప్తే అలా చేద్దాం. ఇంక మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోతారు. అప్పుడే ఇంకా సరే పెద్ది అయితే ఈ సంబంధం వద్దని చెప్పేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. లేదమ్మా నేను బాగా ఫిక్స్ అయిపోయాను. నా పెళ్ళి త్వరగా అవ్వాలి. ఈ సంబంధం నాకు నచ్చిందమ్మా. నేను చేసుకుంటాను. నువ్వు మాత్రం ఈ విషయాన్ని తమ్ముళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నేను ఇలా చేసుకుంటున్నానంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా మహాలక్ష్మి తమ్ముళ్ళ కోసం ఇంతలా ఆలోచించేవాళ్ళు మీరు మీకోసం కూడా ఆలోచించుకోండి పెద్ది. మీకు ఇప్పుడు ఇలా రెండో పెళ్ళి ఆమెతో పెళ్ళయిందంటే మిమ్మల్ని ఎంత ఇదిగా చూస్తారో తెలుసా జనాలు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం పర్లేదమ్మా నాకు అది అలవాటు అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అలా అంటారేంటి పెద్ది? నేను చెప్పింది కాస్త వినండి అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది.
ఇంకా పెద్ది అస్సలు వినకపోవడంతో మహాలక్ష్మి ఎలాగైనా ఈ పెళ్లి చూపులు ఆపాలి, పెద్ది కల రెండో పెళ్లి సంబంధం చూడవలసిన అవసరం లేదు అనుకుంటూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.